చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుల ప్రస్తావన తీసుకొస్తున్నాడు. చేతకానాడు, అందుకంటే ఏం చేస్తాడు? పాలన చేయబోయా అని 5 సంవత్సరాలు పాలన చెప్తే పాలన చేయడం చేతకాక కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు. ఎవరికైనా అవకాశం వస్తే 1-2 మంచి పనులు చేసి కనీసం నేను ఈ పనులు చేశానని చెప్పుకునే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అలాంటి అవకాశం లేదు. దోపిడీ 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 5 సంవత్సరాలు దొరికిన కాడికి దోచుకున్నాడు. చేయటానికి చెప్పుకోవడానికి ఏమీ లేక కుల రాజకీయాలు, కుల ప్రస్తావనలు. దొంగకి కులం ఏంటి? దోపిడీదారుడికి కులం ఏంటి? హంతకుడికి కులం ఏంటి? ఆ హంతకుల్ని, దోపిడీదారుల్ని, గంజాయి బ్యాచ్ల్ని పరామర్శించడానికి వెళ్ళటం, అక్కడ కుల ప్రస్తావన తీసుకురావడం. ఆడు ఏ కులం అయితే ఎవడికేంటి? దొంగనో దోపిడీదారునో ఆ సామాజిక వర్గం బుధాన్ని పెట్టుకుంటుందా? మోస్తుందా? ఎందుకు మోస్తుంది? సమాజం చీ అని వెలివేసిన వాడిని దగ్గరికి రానిస్తారా? నువ్వు కాబట్టి రానిస్తున్నావు జగన్ రెడ్డి. నీకు అంతకంటే ఆ దరిద్రులు, ఆ దొంగలు, ఆ దోపిడీదారుల కంటే దిక్కు లేదు కాబట్టి, నీ దగ్గరికి ప్రజలు వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళని బుధానేసి తిరుగుతున్నావు నువ్వు. మొన్నదాకా కమరావతి అన్నాడు, భ్రమరావతి అన్నాడు. కమ్మ కులం మీద విషం చిమ్మాడు, ద్వేషం చిందించాడు, తన పేటీఎం గాడి చేత ఇష్టొచ్చినట్టు తిట్టించాడు. ఆ రోజు నీ పార్టీలో ఉన్న కమ్మాడు ఎవడో మాట్లాడలేదే. నిన్న నువ్వు చెప్పిన వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, అనాబతుని శివకుమార్ కానీ, తలసల రఘురామ్ కానీ, అవినాష్ కానీ, అబ్బాయి చౌదరి కానీ, ఎంఏవిఎస్ఎస్ మూర్తి కానీ ఒక్కడ మాట్లాడేదే కమ్మ కులం తిడతాంటే వాళ్ళకి కులానికి సంబంధం ఏంటి? నీ దగ్గర ఉంటే వాళ్ళ దోపిడీలకి, వాళ్ళ అరాచకాలకి, వాళ్ళు చేసే దొంగతనాలకి అవకాశం ఉంటుంది కాబట్టి నీ పంతం చేరారు. నీ పంతం చేరిన వాళ్ళంతా దొంగలే కదా. మంచివాడు ఒక్కడిని చూపించు. ఎంతసేపు కులం 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 కులంతో చచ్చిపోయేలా ఉన్నారు మీరు. రాజకీయం ఏంటంటే కుల చిచ్చులతో, మత రాజకీయాలతో చేసే రాజకీయం కాదు జగన్ రెడ్డి. ప్రజల మనసులో స్థానం సంపాదించుకుని వాళ్ళకి మంచి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించేదే నిజమైన రాజకీయం. రాజకీయ నాయకుడు అంటే అలా ఉండాలి, నీలాగా కాదు. బాబాయిని చంపిన అంతకుల్ని సమర్థించుకుంటావు, కన్న తల్లిని కోర్టుకు లాగుతావు, సొంత చెల్లెల్ని రోడ్డున పడేసావు. బాబాయ్ కూతురు, ఆమె కూడా నీకు చెల్లెలే, ఆమెను కోర్టుల చుట్టూ తిప్పుతున్నావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు జైళ్ళలో మగ్గుతున్నారు. నువ్వు రోడ్డు మీదకి వచ్చి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇంకా కులం గురించి మాట్లాడతావు. గంజాయి బ్యాచ్ గాళ్ళని పరామర్శిస్తావు. బెట్టింగ్లు పందాలు కాసి మంది సొమ్ము దిగమింగి అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నాడికి విగ్రహాలు పెట్టి దండలేస్తావు. నువ్వు రాజకీయ నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా, మాజీ మంత్రి అని చెప్పుకోవడానికి కూడా రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు. చావుకి వెళ్తా డీజేలు పెట్టుకు వెళ్ళినా ఏకైక రాజకీయ నేను ఒక్కనే చూసాం. చరిత్రలో నీకంటే నియంత్రణలు చాలా మంది ఉన్నారు, కానీ నీ అంత నికృష్టపు రాజకీయాలు అయితే ఎవడో చేయలే. ఎవడన్నా పలకరింపులకు వెళ్తా దండలు వేయించుకుని, పూలు జల్లించుకుని, డీజేలు పెట్టుకుని వెళ్తారా? నీకు నువ్వు ఆత్మ విమర్శ చేసుకో జగన్ రెడ్డి. చుట్టూ కేసులు కమ్ముకొస్తా ఉంటే కేసుల కోరల్లో బందీవైన నువ్వు ఇవాళ కొత్త కుల ప్రస్తావన తీసుకొస్తున్నావు. అసలు ఏ కులమైనా సరే, ఏ వర్గమైనా సరే, ఆ వర్గాల గురించో, ఆ కులాల గురించో మాట్లాడే నైతిక అర్హత కూడా నీకు లేదు. కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, కాపు కావచ్చు, బ్రాహ్మణ కావచ్చు, కోమటి కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరి గురించి కూడా మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు. ఏదో 2000 మందిని రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని పోగు చేసుకుని ఊరేగింపుకి వెళ్తే అదేదో గొప్పతనం అనుకుంటున్నావు. వాళ్ళందరినీ సమాజం ఏసరించి వెలివేసింది. అట్లాంటి వాళ్ళే నీ పక్కన చేరారు. సరైన ఒక్కడ లేడు. అది గుర్తెరిగి ఆత్మవిమర్శ చేసుకుని పందా మార్చుకుంటే కనీసం ఆ పులివెందుల ఎమ్మెల్యే స్థానం అన్నా ఖాయం అవుతుంది. లేదంటే ఆ ఎమ్మెల్యే స్థానం కూడా భవిష్యత్తులో కష్టమే. నీ పార్టీ మనుగడ కోల్పోయింది. నీ పులివెందుల సీటు కూడా కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. మంచి చెడు తెలియని అంబటి రాంబాబు విలువలేని నాయకులు చుట్టూ చేరి భజన చేసినందుకు మాత్రాన నువ్వు గొప్ప నాయకుడిలా ఫీల్ అవ్వకు. మొన్న యాత్రలో బ్యానర్లు పెట్టున్నారు, మళ్ళీ వస్తే నరికేస్తాం, పోటీ చేస్తామని. ఇది కొత్త ఏం కాదు. నువ్వు గత 5 ఏళ్ళు చేసింది అదే. 2019 నుంచి 2024 మధ్యలో నువ్వు చేసింది హత్యా రాజకీయాలే, చంపించడాలే, నరికేయడాలే. తోట చంద్రయ్య పీక మీద కత్తిపెట్టి కోసిన నేర చరిత్ర మీది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హింసించి దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన ఘన చరిత్ర మీది. అన్యం పుణ్యం తెలియని పసిపిల్లాడిని పెట్రోల్ పోసి తగలపెట్టించిన ఘన చరిత్ర మీది. మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారనుకోవడం, మళ్ళీ ఏదో భ్రమలు కల్పించి నువ్వు భ్రమల్లో బ్రతుకుతా ఏదో సాధిద్దాం అనుకోవడం నీ మూర్ఖత్వం, పిచ్చితనం, అమాయకత్వం. ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయింది. నువ్వు ఏనాడైతే నీ చెల్లెలు షర్మిలారెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేపించావో, ఆమె మాట్లాడుకున్న పర్సనల్ విషయాలు కూడా విని వికృతానందం పొందావో, ఆ రోజే ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుల దృష్టిలో నువ్వు నీచపు స్థాయికి దిగజారిపోయావు. ఏనాడైతే తల్లిని కోర్టు మెట్లు ఎక్కించావో ఆనాడే ఆంధ్రప్రదేశ్ అమ్మల మనసులోంచి నీ రూపం చెరిగిపోయింది. ఏనాడైతే బాబాయిని గొడ్డల వేట్లు వేపించి ఆ కేసుని అలా సాగదీస్తున్నావో
ఆనాడే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాతలు, బాబాయిలు, అన్నల, తమ్ముళ్ళ మదిలోంచి నీ రూపు మారిపోయింది. నీకు ఎవరి గుండెలో స్థానం లేదు. ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా తాత్కాలికంగా నువ్వు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడో, నువ్వు ఇచ్చే మందు కోసం ఆశపడో, నువ్వు పెట్టే బిర్యానీ కోసం ఆశపడో వచ్చి కాసేపు భజన చేసి పారిపోవటమే. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు కానీ, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసే నైతికత కానీ నీకు లేదు, కోల్పోయావు. ఇక రెండో ప్రధాన వార్త, బనకచెర్ల ప్రాజెక్ట్. గోదావరి నది వరదల సమయంలో 3000 టీఎంసీలు వృధాగా కలిసిపోయే నీటిని వాడుకుని దాంట్లో 200 టీఎంసీలు రాయలసీమ ప్రాంతానికి తరలిస్తే నెరలో బారిన ఆ గడ్డ పచ్చబడుతుందని, ఆ రైతులకి ఉపయోగపడతాయని, అక్కడ ప్రజలకి త్రాగునీటి అవసరాలు తీరుతాయని, అక్కడికి వచ్చిన రాబోయే పరిశ్రమలకి నీటి అవసరాల కొరత ఉండదని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం బనకచెర్ల ప్రాజెక్ట్. దాని మీద తెలంగాణ రాజకీయ నాయకులు రాజకీయాలు మొదలుపెట్టాయి. ఎందుకు రాజకీయాలు చేస్తున్నాయంటే అక్కడ వెలుగు చూస్తున్న కేసులు, సిట్ విచారణలు, కోర్టుల ముట్టికాయలు, ప్రజల ఏసడింపులు, వాటన్నిటిని దృష్టి మరలించాలంటే ఆంధ్రప్రదేశ్లో కట్టుకునే బనకచెర్ల వాళ్ళకి ఇబ్బంది లేకపోయినా, వాళ్ళకి అవసరం లేకపోయినా దాన్ని తెర మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదో చేస్తున్నాడు, మనకు అన్యాయం జరుగుతుందంటారు. ఆ వాదనలో పస లేదు, నిజం లేదు, అర్థం కూడా లేదు. మిమ్మల్ని మీరు రాజకీయంగా కాపాడుకోవడానికి ఎవరైనా కావచ్చు, ఆ బనకచెర్లను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకి ఇంకోటి కాదు. రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళు దాటినా అక్కడ రాజకీయ నాయకులకి చేతకాక, ప్రాజెక్టులు కట్టుకోలేక, ఆ ప్రజలకి న్యాయం చేయలేక, కనీసం రైతులకి తాగునీరు, సాగునీరు కూడా ఇవ్వలేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవటం అర్ధరహితం, విడ్డూరం, విచిత్రం. నేను చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఎలాంటి ఇబ్బంది లేదు, లాస్ లేదు, సంబంధం కూడా లేదు. వరద జలాలు వృధాగా సముద్రంలో కలిసిన వరద నీటిని మళ్లించుకుంటున్నారు. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ దిగువ ప్రాంతాలు, దిగువ రాష్ట్రంలో పంటలు పోతాని, ఆస్తులు విధ్వంసం జరుగుతుంది, ఊళ్ళకు కొట్టుకుపోతాని. ఆ ఎద్దడిని కొంతవరకైనా తగ్గించి నీరు మళ్లిస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, వరద ముంపు తగ్గుదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేపించుకున్న ప్రాజెక్ట్ అది. దానికి వీళ్ళ గొంతెమ్మ కోరికలు ఏంటో తెలియదు. మీరు కట్టుకోండి ప్రాజెక్టులు అన్నారు చంద్రబాబు గారు. పైన మీరు కూడా కట్టుకోండి. 3000 టీఎంసీల నీటిలో 200 పోతే ఇంకా 2800 టీఎంసీల నీరు వస్తుంది కిందకి. దాన్ని మొత్తాన్ని ఆపుకోండి. మీరు 10 కాదు 20 ప్రాజెక్టులు కట్టుకోండి. పైన కట్టుకుని తెలంగాణను కూడా సస్యశ్యామలం చేయండి, అందరూ సంతోషిస్తారు, ఎవరికి ఇబ్బంది ఉండదు. కట్టుకోవడం చేతకాక, పాలన చేతకాక, ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళీ ఏవో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మడానికో వినడానికో సిద్ధంగా లేరు. వాళ్ళకి అర్థమైంది ఏం జరిగిందనేది, ఏం జరుగుతోందనేది కూడా తెలుసు వాళ్ళకి. అందుకని బనకచెర్ల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి, దానివల్ల నష్టం లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ దాని గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. లేదంటే ప్రజల్లో పలచనైపోతారు. ఇంకా చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తే మీ పరిస్థితి మీకు తెలుసు ఏమవుతుందనేది. లేదు మీకు చేత కాదంటే చెప్పండి, అది కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. ఎలా చేయొచ్చో కూడా చేసి చూపిస్తారు ఆయన. ఎవరికి నష్టం లేకుండా ఎక్కడ ఏ ప్రాజెక్టు కడితే ఎవరికి లాభం వస్తుందో చేసి కట్టి నిర్వహించి కూడా చూపిస్తారు. మీకు చేత కాదని ఒప్పుకోండి. అది చేయకుండా వెంట్రుకలు చూపించి కొండని చెప్పి భూతంలాగా క్రియేట్ చేస్తే మీ ఉనికికే ప్రమాదం. చంపమంటూ ప్లేకార్డుల ప్రదర్శన. జగన్కు ఇలాంటి మానసిక స్థితి ఏంటి? ఆయన మానసిక స్థితి అది సార్. సైకోల పరిస్థితి అట్లాగా ఉంటుంది. సైకోల వింత ప్రవర్తన అలాగా ఉంటుంది. తాను నమ్మిన వాళ్ళు కానీ, తన నమ్మిన వాళ్ళు కానీ పచ్చగా ఉండటం కూడా చూడలేని లక్షణాలని జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయి. అదే సైకో లక్షణాలు. ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరో శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. పట్టుబని 2-3 కూడా జగన్మోహన్ రెడ్డితో కంటిన్యూగా ట్రావెల్ అయ్యేవాళ్ళు లేరు. ఇప్పుడు దాకా చూసాం ఎంతమంది పక్క వెళ్ళిపోయారు. కొద్దిమంది ఉన్నా వాళ్ళు కూడా త్వరలో ఒకళ్ళొకళ్ళు తప్పుకుంటారు, పక్క వెళ్ళిపోతారు. అదే చూడబోతున్నాం. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి నుంచి విడిపోయి బయటకు వెళ్ళిపోయాడంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళంతా పెద్ద లెక్కలో ఏం కాదు. వాళ్ళు త్వరలోనే సర్దుకుంటారు. తాత్కాలికంగా అవకాశం వచ్చింది కాబట్టి, వాళ్ళు దోచుకుంటున్నారు కాబట్టి మనం కూడా దోచుకుంటే ఏమవుద్దులే అన్న ఉద్దేశంతో ఆ బురదలో దిగి ఆ ఊబిలో వాళ్ళు కూడా ఇరుక్కున్నారు. కానీ ఏమాత్రం బయటకు వచ్చే అవకాశం ఉన్నా, బయటపడే అవకాశం ఉన్నా వాళ్ళు గబుక్కుని గోడ దూకి పక్క పారిపోతారు. జగన్మోహన్ రెడ్డి కనుచూపు మీద కూడా ఎవడు కనపడ్డు. జరగబోయేది ఇదే. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగం. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సమావేశం, చర్చలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద సుదీర్ఘ చర్చలు. రాష్ట్ర అభివృద్ధి కోసం, విద్యా ప్రమాణాలు పెంచడం కోసం, విద్యార్థులకు టెక్నాలజీ అందించడం కోసం టోనీ బ్లేయర్తో సుదీర్ఘ చర్చలు జరిపారు లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? బెట్టింగ్ రాజుల విగ్రహాలు దండలేయడానికి వెళ్ళాడు. సైకిల్ వేసుకుని గంజాయి బ్యాచ్ని, తాగుబోతుల్ని, చిల్లర మోకల్ని వేసుకుని బెట్టింగ్ బంగారాజు ఆత్మహత్య చేసుకుంటే ఆ విగ్రహానికి పూలమాలెడ్డకి వెళ్ళాడు. లోకేష్ గారు ఏం చేశాడు? బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో సమావేశం అయ్యాడు.
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కళ్ళను ఊహించుకుంటాడా? టోనీ బ్లేయర్ లాంటి వాడితో నేను సమావేశం అవ్వగలనని, కొన్ని అవుతారని కూడా చెప్పగలడా? అది లోకేష్కి జగన్ రెడ్డికి ఉన్న తేడా. ఆ అభివృద్ధి చేయలేకే, ఆ సమావేశాలు నిర్వహించలేకే ఇలా గాలి బ్యాచ్ నేసుకుని గాలి వ్యవహారాలు చేస్తా, గాలి రాజకీయాలు చేస్తా తిరుగుతున్నాడు జగన్ రెడ్డి. 19 ప్రాజెక్టులు, 29,000 కోట్ల పెట్టుబడులు, 30,270 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఆమోదం తెలిపిన 7వ SIPB సమావేశం. వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే మరింత ప్రోత్సాహాలు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనే ప్రధాన అంశం కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వికేంద్రీకరణే ఏకైక లక్ష్యం అని చెప్పి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పర్యాటకం, IT, ఫుడ్ ప్రాసెసింగ్ అభివృద్ధికి చోదకాలు అవ్వాలన్నారు ముఖ్యమంత్రి. అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి సహకరించండి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు, ప్రాజెక్టులకు అదనపు ప్రోత్సాహాలు ఇస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు. పరిశ్రమలు ఏర్పాటైతే ఆయా ప్రాంతాలు అక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి పెరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తామని, అది కూటమి లక్ష్యమని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. ఇక నుంచి నెలకు 2 SIPB సమావేశాలు నిర్వహిస్తాం. 7వ SIPB సమావేశంలో ఆమోదించిన పెట్టుబడుల వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి. రేమండ్ 1200 కోట్లు, 6,571 మందికి ఉద్యోగాలు వివిధ ప్రాంతాల్లో. G-Infra ప్రెసిజెన్స్ లిమిటెడ్ 1150 కోట్ల పెట్టుబడులు, 299 మందికి ఉద్యోగాలు. సంగం డైరీ ప్రైవేట్ లిమిటెడ్ 130 కోట్ల పెట్టుబడులు, 400 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. తిరుపతి కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1583 కోట్ల పెట్టుబడులు, 8,000 ఉద్యోగాలు. 3 దశల్లో విశాఖపట్నంలో ప్రారంభించబోతున్నారు. 3F ఆయిల్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ 224 కోట్ల పెట్టుబడులు, 750 మందికి ఉద్యోగాలు. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఇండస్ట్రీ ప్రారంభించబోతున్నారు. ABIS ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 350 కోట్ల పెట్టుబడులు, 790 మందికి ఉద్యోగాలు చిత్తూరు జిల్లాలో. ఇలా చాలా కంపెనీలు రాబోతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో చాలా పరిశ్రమలు నెలకొల్పబోతున్నారు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఏదైతే 2024 ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అని చెప్పి ప్రకటించారో, ప్రజలకు హామీ ఇచ్చారో, ఆ యువత భవిష్యత్తుకి దారి చూపిస్తామన్నారో, అది నెరవేర్చే భాగంలోగా ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చంపమంటూ ప్లేకార్డుల ప్రదర్శన. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ఎమ్మెల్యేగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు ఇచ్చే సందేశం అదేనా? అది రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణమా? సినిమాల తరహాలో నిజ జీవితంలో కూడా చేసేలా ప్రేరేపిస్తున్నాడా జగన్ రెడ్డి? చేస్తే సరైన రాజకీయాలు చేయండి, ప్రజల కోసం పోరాడండి, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయండి. పెచ్చ రాజకీయాలు చేస్తే తాట తీస్తా అంటూ తీవ్రంగా హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జూన్ 21న మహాయోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ యోగా డే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు, యోగా డేకి వస్తున్న ప్రజలకి, కార్యకర్తలకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ తీరాన. యోగా డేని ఘనంగా నిర్వహించుకుందామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2 గిన్నిస్ రికార్డులు, 22 ప్రపంచ రికార్డులు సాధించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని, అందరూ పాల్గొని సహకరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. యోగా డే సందర్భంగా అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. పాల్గొనలేని వాళ్ళు ప్రత్యక్ష ప్రసారాలను చూడండి. ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న, ప్రపంచంలో ఇంతవరకు జరగని రీతిలో యోగా డే నిర్వహించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంత భారీ ఎత్తున జరగబోయే ఈవెంట్ని ఇంతవరకు ఎవరు నిర్వహించుండరు. అందుకే 2 గిన్నిస్ బుక్ రికార్డులు, 22 ప్రపంచ రికార్డులు వస్తాయని చెప్పి ఆయన ధీమాగా వ్యక్తపరిచారు. ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుందాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారు చక్కగా వివరించారు. బనకచర్ల వల్ల ఉపయోగాలు ఏంటి, తెలంగాణకి లేని ఇబ్బంది ఏంటి చక్కగా వివరించారు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యాయన్ని. గొంతెమ్మ కోరికల వల్ల ఉపయోగం ఉండదు. తెలంగాణ నాయకులు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కానీ, ప్రకటనలు కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అసలు బనకచర్లతో వాళ్ళకి ఇబ్బందే లేదు. మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, నాకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు. కట్టుకోండి, మీ ఓపిక ఎన్నన్నా కట్టుకోండి. హక్కుల కోసం ఎందుకు? హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? 3,000 TMCలు వృధాగా సముద్రంలో కలుస్తాయి. దాంట్లో 200 TMCలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోబోతోంది. 2,800 TMCలు నీరు మీరు వాడుకోండి. 10 కాదు, 20 కాదు, 30 ప్రాజెక్టులు కట్టుకోండి. మీరు ప్రాజెక్టులు కడితే మాకు మొలక తగ్గుద్ది, మునిగిపోయే ప్రాంతాలు తగ్గుతాయి, మాకు లాస్ ఉండదు. కిందకి ఆ వరద మాకు రాకుండా మీరు అడ్డుకట్టు వేస్తే మేము సంతోషిస్తాం. మీరు కట్టుకోండి ప్రాజెక్టులు అంటున్నారు అక్కడ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ని స్పోర్ట్స్ సిటీగా మార్చేందుకు సహకరించండి అని చెప్పి కేంద్ర మంత్రిని
మంత్రి నారా లోకేష్ నిన్న కోరారు ఢిల్లీ సమావేశంలో. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాలను కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెట్లకు మద్దతు ఇవ్వడం స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి సహకారం అందించండి. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూతనందించండి. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన గుంటూరు సమీపాన నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్లో హాకీ, షూటింగ్లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయండి. ఖేలో ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి 341.57 కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపండి మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రిని కోరారు. ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు పూర్తిగా సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రికి అందించారు నారా లోకేష్. ఆఖరి సమావేశం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో సమావేశం. పలు అంశాలపై ఒప్పందం. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సెస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లేయర్ను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లేయర్ అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి శశిధర్, టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చిత్రాలు చూస్తుంటే ముచ్చటగా ఉంది. టోనీ బ్లేయర్ లాంటి మాజీ అధ్యక్షులతో సమావేశాలు జరపడం, ఆయన కూడా విశాఖపట్నం విద్యామంత్రుల కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం, భాగస్వాములు అవుతామని చెప్పి వెల్లడించడం సంతోషకరమైన వార్త. ఇక ప్రజలు నిర్ణయించుకోవాలి ఎవరో ఏంటనేది. తమ కోసం పనిచేసే రాజకీయ పార్టీ ఏది, నాయకుడు ఎవరు. తమను అణచివేసి, తమను ఇబ్బంది పెట్టి, తమ ఆస్తులను లూటీ చేసిన రాజకీయ నాయకుడు ఎవరో ప్రజలే తెలుసుకోవాలి. అరాచకం కావాలా, అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా, మీరు సుఖంగా ఉండటం కావాలా, గంజాయి బెట్టింగ్లు కావాలా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలా. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి పార్టీకి మొన్న ఓట్లు వేసిన 39% మంది ప్రజలకే. వాళ్ళలోనే మార్పు రావాలి, వాస్తవాలు గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళు నష్టపోవడంతో పాటు రాష్ట్రాన్ని కూడా నష్టపరుస్తున్నామన్న విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. రాష్ట్రం బాగుంటే మీరు బాగుంటారు, రాష్ట్రం ఇబ్బంది పడితే మీరు ఇంకా ఇబ్బంది పడతారు. అది గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి పార్టీకి మీరు ఎంత దూరం జరిగితే మీకు, మీ పిల్లల భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తు కూడా అంత మంచిది.